హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వే టు లర్న్. ఈరోజు నంబర్ సిస్టంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 2 power 71 ప్లస్ 2 power 72 2 power 73 ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మన అప్రోచ్ ఎలా ఉండాలి, ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్కి ఎంటర్ అయ్యే ముందు వీడియోని పాజ్ చేసి నేను ఇక్కడ ఇచ్చిన నోట్ని రాసుకోండి. మీరు రాసుకున్న తర్వాత ఇది ఏంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇఫ్ ఏ నంబర్ n ఈస్ డివిజిబుల్ బై ఏ డివైజర్ d, దెన్ n విల్ బి డివిజిబుల్ బై ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ t. అసలు దీని మీనింగ్ ఏంటి అంటే, ఒక న్యూమరేటర్లో ఒక నంబర్ ఉంది, డినామినేటర్లో ఇంకో నంబర్ ఉంది. సపోజ్ దీన్ని 24 అనుకుందాం, దీన్ని 12 అనుకుందాం. అంటే 24 అనేది 12 తోటి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. అయినప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి అంటే, 1 దీనికి ఫ్యాక్టర్, 2కి దీనికి ఫ్యాక్టర్, 3 దీనికి ఫ్యాక్టర్, 4 దీనికి ఫ్యాక్టర్, ఇంకోటి 6 దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. 1 2 3 4. అసలు ఫ్యాక్టర్ అంటే మీనింగ్ తెలియని వాళ్ళ కోసము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు సపోజ్ 6 ఉంది, 6ని ఎలా రాసుకోవచ్చు మనము? 1 into 6 లాగా రాసుకోవచ్చు, 3 into 2 లాగా రాసుకోవచ్చు. అంటే ఫ్యాక్టర్స్ ఇస్ నథింగ్ బట్ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్. ఈ రెండింటిని మనం ప్రోడక్ట్ చేస్తే ఆ నంబర్ వస్తుంది మనకి, దాన్ని ఫ్యాక్టర్ అంటాం. అది ఈ కాంబినేషన్ అయినా అవ్వచ్చు, ఈ కాంబినేషన్ అయినా అవ్వచ్చు, ఏ కాంబినేషన్ అయినా కూడా మనం ఫ్యాక్టర్స్ అంటాం. సో ఓవరాల్గా 6కి 1 6 3 2 ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే 6 1 తోటి డివైడ్ అవుతుంది, 2 తోటి, 3 తోటి అండ్ 6 తోటి. ఇక్కడ ఓవరాల్ మొత్తం కవర్ అయినాయి. 1 6 2 3 1 2 3 6 మొత్తం కవర్ అయినాయి. అంటే ఈ 1 2 3 6ని మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఫ్యాక్టర్స్ ఇస్ నథింగ్ బట్ ఆ నంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఈ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే అసలు నెంబర్ వస్తే వీటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఇక్కడ 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే 1 2 3 4 6. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటంటే 24 అనేది 12 తో డివైడ్ అవుతుంది అని అంటే అది 1 తోటి కూడా డివైడ్ అవుతుంది, 2 తోటి డివైడ్ అవుతుంది, 3 తోటి, 4 తోటి, 6 తోటి. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటితోటి డివైడ్ అవుతుంది. ఈ నోట్ యొక్క మీనింగ్ ఇది. అయితే ఈ కాన్సెప్ట్ ని మనము ఈ క్వశ్చన్స్ ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ ని మనం ఎలా వాడుకుంటాం అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు 2 power 71 ప్లస్ 2 power 72 ప్లస్ 2 power 73 ప్లస్ 2 power 74 వీటన్నిటిలలో ఈ లీస్ట్ పవర్ ఏదైతే ఉందో అది కామన్ తీసుకోండి ఫస్ట్. అంటే 2 power 71ని కామన్ తీస్తే ఇది 1 అవుతుంది, ప్లస్ ఇది 2 power 1 అవుతుంది. ఇది ఏంటంటే ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ 1. ఇది ఆల్జిబ్రాలో వన్ ఆఫ్ ది రూల్. అది ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఇక్కడ 2 power 71, ఇక్కడ 2 power 2 ప్లస్ 2 power 3. ఓవరాల్గా ఇక్కడ మధ్య ఈ వాల్యూ మొత్తం ఏమవుతుందో చెక్ చేసుకోండి. 2 power 71 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 8. ఈ వాల్యూ మొత్తం 2 power 71 ఇంటూ 15. ఇప్పుడు ఇక్కడ వరకు మనకు వచ్చింది. ఆ క్వశ్చన్ ఏం అడిగిండు? ఈజ్ డివిజిబుల్ బై. ఈజ్ డివిజిబుల్ బై అంటే ఒకవేళ ఆప్షన్లో మనకి డైరెక్ట్ 15 అనేది కనిపిస్తే ఆన్సర్ పెట్టేస్తాం, లేకపోతే 2 power సంథింగ్ కనిపించినా కూడా పెట్టవచ్చు. కానీ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎన్ అనే నెంబర్ డీతో డివైడ్ అయితే వీటి యొక్క అన్ని ఫ్యాక్టర్స్ తోటి కూడా ఎన్ అనేది డివైడ్ అవుతుంది అని చెప్పిన. అలానే కాంబినేషన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ తోటి కూడా ఇది డివైడ్ అవుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే దాని అర్థం ఏంటంటే, ఈ 15 ఎలా రాసుకోవచ్చు? 2 power 71 ఇంటూ 3 into 5 లాగా రాసుకోవచ్చు. ఈ కాంబినేషన్ ఆఫ్ ది నంబర్స్ తోటి కూడా ఈ నంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. ఆ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ అంటే ఏంటి? 2 power 1 ఇంటూ 3, 2 square ఇంటూ 3, అలా సో ఆన్ అప్ టు 2 power ఎంత ఉంది? 2 power 71 ఇంటూ 3. ఇక్కడ వచ్చే అన్ని నంబర్స్ తోటి కూడా ఈ నంబర్ అనేది డివైడ్ అవుతుంది. నెక్స్ట్ అలానే 2 power 1 ఇంటూ 5, 2 square ఇంటూ 5, అలా సో ఆన్ 2 power 71 ఇంటూ 5. ఈ నంబర్స్ అన్నిటితోటి కూడా అది డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఆప్షన్లో ఏదో ఒకటే ఇస్తాడు వాడు. ఇక్కడ 2 power 1 ఇంటూ 3 అంటే 6 అవుతుంది. ఒకవేళ ఆప్షన్లో 6 ఇస్తే డైరెక్ట్ 6 అవుతుంది ఆన్సర్ మనకి. కానీ 6 అనే ఆప్షన్ లేదు. ఇక్కడ 4 3 ఎంత? 12. ఇది లేదు. ఇక్కడ చెక్ చేసుకోండి. 2 power 1 ఇంటూ 5 అంటే 10. ఇది ఆప్షన్ క్లియర్గా విజిబుల్గా కనిపిస్తుంది కాబట్టి ఇది పెట్టేస్తాం. అలా కాకుండా కొన్ని కేసెస్లో డైరెక్ట్ ఇక్కడ 15 వచ్చింది కాబట్టి డైరెక్ట్ ఆప్షన్లో 5 లేకపోతే 15 3 ఇస్తాడు. అప్పుడు 3 ఆన్సర్ అయిపోతుంది డైరెక్ట్గా. ఇప్పుడు ఒకసారి మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ కంప్లీట్లీ డివైడ్
5 power 71 ప్లస్ 5 power 72 ప్లస్ 5 power 73. ఆడ క్వశ్చన్ టర్మినాలజీ చేంజ్ చేసిండు, కానీ ఇండైరెక్ట్ క్వశ్చన్ అదే. అంటే ఈ నంబర్ని ఏ నంబర్ డివైడ్ చేస్తుంది, అది ఏ నంబర్ అనేది ఆప్షన్లో ఉంది మనది, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 5 power 71 ప్లస్ 5 power 72 ప్లస్ 5 power 72 నుంచి సేమ్ అదే ప్రొసీజర్ చేస్తాము. 5 power 71ని కామన్ తీస్తే ఇక్కడ 1 అవుతుంది. 1 ప్లస్ 5 power 1 ప్లస్ 5 power 2. అప్పుడు 5 power 71 ఇంటూ 1 ప్లస్ 5 ప్లస్ 25 ఎంత అవుతుంది? 31 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా 31 అనేది ఆప్షన్ మనకు కనిపించట్లేదు. సో అప్పుడు ఏం చేస్తామంటే కాంబినేషన్స్ చెక్ చేసుకోవాలి. అంటే 5 power 1 ఇంటూ 31, 5 square ఇంటూ 31. ఈ 31 అనేది మళ్ళీ ఇంకో నెంబర్లో మనం స్ప్లిట్ చేయలేము, ఎందుకంటే ఇది ప్రైమ్ నెంబర్. ఐదర్ 5 power 7 ఇంటూ 1 అయినా ఉంటుంది, లేకపోతే 31 అయినా ఉంటుంది. అందుకని దీన్ని డైరెక్ట్ వేసుకుంటున్నాము. అలా సో ఆన్ 5 power 71 ఇంటూ 31 లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం చెక్ చేసుకుంటే 31 ఇంటూ 5 అంటే ఎంత? 155. అది ఆప్షన్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇంకా మనం నెక్స్ట్ చెక్ చేసుకోవాలని అవసరం లేదు. ఒకవేళ ఇది లేకపోతే అప్పుడు నెక్స్ట్ నెంబర్స్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో క్వశ్చన్ ఇంకొంచెం టెక్నికల్గా అడగాలంటే ఎలా అడుగుతాడో చూద్దాం. ఈ క్వశ్చన్లో 4 power 61 ప్లస్ 4 power 62 ప్లస్ 4 power 63. దీని నుంచి 4 power 61 కామన్ తీస్తే 1 ప్లస్ 4 power 1 ప్లస్ 4 power 2. 1 ప్లస్ 4 ప్లస్ 16. ఇది ఓవరాల్ ఎంత అవుతుంది? 4 power 61 ఇంటూ 21. అంటే ఈ హోల్ నంబరు ఈ 21తో డివైడ్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు 4 power 61 ఇంటూ 21 అంటే డివైడ్ బై 21 చేస్తే ఇది హోల్ నెంబర్ దీంతో డివైడ్ అవుతుందని అర్థం. అలా కాకుండా నేను ఇప్పుడు చెప్పింది ఏంటి, వీటి యొక్క కాంబినేషన్స్ ఇది 7 ఎలా రాసుకోవచ్చు, 7 ఇంటూ 3 లాగా రాసుకోవచ్చు. సో వీటి యొక్క కాంబినేషన్స్ ఏమవుతాయి అంటే 4 power 1 ఇంటూ 7, 4 square ఇంటూ 7 అప్ టు సో ఆన్ 4 power 61 ఇంటూ 7. ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ 4 power 1 ఇంటూ 3, 4 square ఇంటూ 3 అప్ టు సో ఆన్ 4 power 61 ఇంటూ 3. ఇది ఒక పాసిబిలిటీ అవుతుంది. మళ్ళీ 4 power 1 ఇంటూ 21, 4 square ఇంటూ 21, 4 cube ఇంటూ 21 అప్ టు సో ఆన్ 4 power 6 ఇంటూ 21. ఇవన్నీ కాంబినేషన్సే, కానీ ఇవి ఏవి మనకి ఆప్షన్లో క్లియర్గా కనిపించట్లేదు. ఇప్పుడు 4 ఇంటూ 7 చేసేయాలనుకో, సపోజ్ ఎంత? 28. 28 అసలు నియరెస్ట్ కూడా లేదు అక్కడ. 4 ఇంటూ 3 ఎంత? 12. 11 ఉంది, 13 ఉంది, కానీ 12 అయితే లేదు. ఇది మనము కన్సిడర్ చేయలేము, ఇది కన్సిడర్ చేయలేము. 4 ఇంటూ 21 ఎంత? 84. అసలు 84కి నియరెస్ట్ కూడా ఏ ఒకటి కూడా లేదు. ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ 4 ఇంటూ 21 కదా. నేను ఇంతకుముందు ఫస్ట్ మన నోట్ ప్రకారం ఏంటి, ఏదైనా నంబరు ఈ డీతో డివైడ్ అయినప్పుడు, ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ చెప్పినట్టు 24, 12 అనేది వీటి యొక్క ఫ్యాక్టర్స్ తోటి కూడా 12 యొక్క ఫ్యాక్టర్స్ తోటి కూడా 24 అనేది డివైడ్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయాలి. ఇది 21 తోటి పోతుంది అన్నప్పుడు వీటి యొక్క ఫ్యాక్టర్స్ తోటి కూడా ఈ హోల్ నెంబర్ అనేది డివైడ్ అవుతుంది. అంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ 1, 3, 7 అవుతాయి. సో ఆప్షన్ మనకి క్లియర్ ఏం కనిపిస్తుంది? 3 అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 3. అండ్ ఈ కాంబినేషన్స్ అన్ని దీనికి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీ కాన్సెప్ట్ అనేది తరోగా నేర్చుకున్నప్పుడు క్వశ్చన్ ఇక్కడ వరకు రాగానే డైరెక్ట్ చూసి ఆప్షన్స్ చూసి మనము పెట్టేయచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.